ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగ అయితే రానుందండి. ఉగాది అనగానే తెలుగువారికి నూతన సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. మన పురాణాల ప్రకారం రకరకాల కథనాలు అయితే ఉన్నాయండి. యుగం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది అని, అలానే ఈ రోజు నుంచే తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమైంది అని ఒకటేంటండి, చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి. ఉగాది రోజున ఏదైనా ఒక మంచి పని చేస్తే ఈ సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. అయితే ఈ ఉగాది రోజున కొన్ని మంగళకరమైన వస్తువులు, కొన్ని వస్తువులను కనుక మీరు ఇంటికి తెచ్చుకొని పూజ అనేది చేసుకుంటే శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయండి. మరి నేను ఐటమ్స్ లిస్ట్ అన్నీ కూడా నేను మీకు చెప్తానండి, కానీ మీకు అన్నీ తెచ్చుకోవాలి అన్న నియమం అయితే నేను చెప్పను. మీకు అందులో ఏవి తోచితే అవి తెచ్చుకోండి. మీ శక్తి కొలది మీరు ఏవైతే తెచ్చుకోగలరో వాటిని మాత్రమే తెచ్చుకోండి. మీరు కాస్ట్లీ పెట్టేసి అవి ఇవి తెచ్చుకోవాలి అనేది ఎక్కడ నియమం లేదండి. మీ శక్తి కొలది ఏవైనా తెచ్చుకోవచ్చు. అయితే నేను ముందుగా ఉగాది రోజున తప్పకుండా ఏ ఏ ఐటమ్స్ అయితే తెచ్చుకోవచ్చో ఆ ఐటమ్ లిస్ట్ అయితే నేను చెప్తానండి. ముందుగా అయితే ఆవు దూడ ఉండేటువంటి ఒక చిన్న బొమ్మ అండి. ఇది మట్టితో కానివ్వండి, లేదా ప్లాస్టిక్ కానివ్వండి, లేదా ఇత్తలిలో కానివ్వండి, లేదు కొంతమంది వెండితో చిన్న విగ్రహం కూడా కొంటూ ఉంటారండి. ఈ ఆవు దూడను మాత్రం ఉగాది రోజున తెచ్చుకుంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్తారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఆవు దూడనే తెచ్చుకోవాలి అని చెప్తారు అంటే, గోమాతలో మనకి సకల దేవతలు కొలువై ఉంటారండి. కాబట్టి ఈ విగ్రహాన్ని మీరు ఇంట్లో తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే, మీరు పూజ అనేది చేసుకున్నట్లయితే సకల దేవతలను పూజించినటువంటి ఫలితం అనేది కలుగుతుందండి. సకల దేవతల అనుగ్రహం అనేది మీకు మొదటి రోజే మీకు దొరుకుతుంది అని ఒక నమ్మకం అండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున కొత్త వస్తువు తెచ్చుకొని అమ్మ దగ్గర అయితే పెట్టుకొని, లక్ష్మీ అమ్మ దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకుంటానండి. అదే ఫోటోని నేను ప్రతి సంవత్సరం కూడా పూజలో పెట్టుకుంటూ ఉంటాను. ఒకవేళ మీకు విగ్రహం దొరకలేదనుకోండి, ఫోటో కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. తర్వాత మంగళకరమైన వస్తువు వచ్చేసి ఉప్పు ప్యాకెట్ అండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవినే కదండి. ఈ రోజున అమ్మ ఆహ్వానానికై మీరు ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఈ రోజు ఏంటంటే, ఇంట్లో ఎవరికైనా దేవుని ఫొటోస్ అనేటివి లేకపోతే ఉగాది రోజున దేవుని ఫొటోస్ అనేటివి కొంటూ ఉంటారండి. మరి కొంతమంది లక్ష్మీదేవి ఫోటోని ప్రత్యేకంగా కొంటూ ఉంటారండి, అలానే వినాయకుని ఫోటో. ఎందుకంటే ఈ రోజు కనుక మన ఇంటికి లక్ష్మీ అమ్మవారు వస్తే చాలా మంచిది, ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అని లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే తెచ్చుకుంటూ ఉంటారండి. అందరి ఫొటోస్ కూడా తెచ్చుకోవచ్చండి. మీ ఇంట్లో ఏ ఫొటోస్ అయితే లేకుండా ఉంటాయో మీరు ఈ రోజు అయితే తెచ్చుకుంటే చాలా మంచిది. తర్వాత కొంతమంది తెల్ల జిల్లేడు వినాయకుడు అంటే శ్వేత అర్క గణపతి అండి. ఈ గణపతి అనేది మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి. చాలా మంచిదండి. చాలా మందికి వినాయకుని విగ్రహాలు లేవు అని బాధపడుతూ ఉంటారండి. ఇలా మీరు ఈ తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి వినాయకుని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. తప్పైతే ఏం కాదండి. కొంతమంది తెల్ల ఏనుగులండి. ఈ తెల్ల ఏనుగులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి. అమ్మకి ఇరువైపులా కూడా తెల్ల ఏనుగులు అనేటివి ఉంటాయి. మీకు ఒకవేళ కుదిరితే ఇవైతే తెచ్చుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ అన్ని కూడా మీకు మీషోలో అయితే దొరుకుతాయండి. మీషోలో అయితే చాలా తక్కువ రేట్లో, నాకు తెలిసి అందరూ కొనే రేంజ్లో అయితే మనకి మీషోలో అయితే ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి. లేదు అనుకున్న వాళ్ళు లోకల్ షాప్లో మీకు ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోండి. తర్వాత అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. అన్నపూర్ణాదేవి విగ్రహం ఇంట్లో కనుక ఉంటే అన్నపానాలకు లోటు ఉండదు అని చెప్తారండి. ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యం మీరు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు అని చెప్తూ ఉంటారండి. కాబట్టి ఈ రోజు కనుక కుదిరితే మీరు అన్నపూర్ణాదేవి విగ్రహము ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంది ఉగాది రోజున పూజలో కుబేరు కుంచం అంటే ధనలక్ష్మి కుంచం ఇలా పెడుతూ ఉంటారండి. కుబేరు కుంచం కనుక ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇంకా డబ్బుకు లోటు ఉండదు అని చెప్తారండి. నిండు ఎప్పుడు కూడా మన ఇంట్లో డబ్బు అనేది ఉంటుంది అని ఒక నమ్మకం అండి. కుబేర కుంచం వీడియోస్ కూడా చాలా మన ఛానల్లో వీడియో అయితే ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత చాలా మంది ఒక సెంటిమెంట్ గా తాబేలు అండి. తాబేలు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కదా అండి. తాబేలును కూడా అందులో నీళ్లను పోసుకొని ఇంట్లో ఎక్కువగా ఈశాన్య భాగంలో పెడుతూ ఉంటారండి. మరి కొంతమంది పూజా రూమ్ లో పెట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది హాల్లో కూడా డెకరేట్ లాగా అట్లా టీవీల దగ్గర కానివ్వండి అలా పెడుతూ ఉంటారండి. ఇలా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్తారండి. ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, చిన్నపిల్లలకు దిష్టి తగలడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటే ఈ తాబేలుని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం గ్రహించేసి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇస్తుందట అండి. కుదిరిన వాళ్ళు తాబేలును కూడా ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత రాతి గౌరమ్మ సెట్ అండి. ఈ గౌరమ్మ సెట్ను మనం ఎక్కువగా తులసికోట దగ్గర అలానే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. సాక్షాత్తు పరమేశ్వరులు
పార్వతీ పరమేశ్వరుని గుర్తుగా మనము ఈ గౌరమ్మ సెట్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు. కుదిరితే మీరు ఇది కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత కవ్వం అండి, మనం మజ్జిగ చిలుకుతాం కదండి కవ్వం, ఈ కవ్వంని కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. పూర్వకాలంలో పూజ గదిలో ఎక్కువగా అమ్మవారి ఫొటోస్ దగ్గర ఈ కవ్వం అనేది పెట్టేవారట అండి. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఎక్కువగా పూజ గదిలో ఈ కవ్వం అనేది పెట్టేదండి. అప్పుడైతే నాకు దీని గురించి అంతగా తెలియలేదు, ఇప్పుడైతే నేను తెలుసుకున్నానండి. కవ్వం అనేది మనం లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువుగా చెప్తూ ఉంటారు. దీనికి చాలా మంది పసుపు కుంకుమలు పెట్టి అమ్మ దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఈ ఒక్కటి ఉంటే ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది. ఒక పాజిటివ్ ధనాన్ని కానివ్వండి, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అని చెప్తారండి. తర్వాత పసుపు కుంకుమ అండి, పసుపు కుంకుమ ప్యాకెట్లు తప్పకుండా ఉగాది రోజునైతే తెచ్చుకోండి. నాకు తెలిసి అంత పెద్ద కాస్ట్ కూడా పడదు. కుదిరినంత వరకు కనీసం ఒక 5 రూపీస్ ప్యాకెట్స్ అయినా సరే ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. నిండుగా మీరు అమ్మ దగ్గర పెట్టుకుంటే ఎవరైతే దీర్ఘ సుమంగలిగా ఉంటారో వాళ్ళు సుమంగళి తత్వం గాను, అలానే వాళ్ళకి ఎప్పుడు కూడా నిండు సుమంగలిగా పసుపు కుంకాలు అనేటివి ఉంటాయి అని చెప్తూ ఉంటారండి. తర్వాత అమ్మవారికి కొన్ని మంగళకరమైన వస్తువులు అనేటివి ఉన్నాయండి. అంటే మీరు లక్ష్మీ అమ్మవారికే కాదండి, దుర్గా అమ్మవారి దగ్గర కానివ్వండి, ఈ మంగళకరమైన వస్తువులు మీరు పూజలో పెట్టుకున్న తర్వాత బీరువాలో పెట్టుకున్నా, లేదా డబ్బు ఎక్కడైతే పెట్టుకుంటారో పర్సుల్లో పెట్టుకున్నా కూడా మీకు చాలా మంచిదండి. అయితే నేను కొన్ని మంగళకరమైన వస్తువులు చెప్తానండి, ఒకవేళ కుదిరితే మీరు తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద జువ్వాదు పొడి, పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చండి. తర్వాత బెల్లం అండి, బెల్లం గడ్డలు కానివ్వండి, బెల్లం కానివ్వండి మీరు తెచ్చుకొని ఇంట్లో పూజలో పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకొని తినచ్చండి. తర్వాత నెమలి పింఛం అండి, నెమలి పింఛం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ని మనం ఇంటికి ఆహ్వానిస్తూ నెమలి పింఛాన్ని అయితే మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. మరి కొంతమంది వెండి వస్తువులు అంటే వెండి తామర పువ్వులని, వెండి విగ్రహాలు అనేటివి కొంటూ ఉంటారండి. అలా కూడా మీరు కొనొచ్చండి. అది మీ యొక్క స్తోమతను బట్టి మీరు తీసుకోవచ్చు. కొంతమంది ఇవన్నీ తప్పకుండా తీసుకోవాలంటే అలా ఏం లేదండి, ఎక్కడ కూడా నియమం లేదు. ఏవైనా సరే మీ శక్తి కొలది మీకు ఉన్నంతలో తృప్తిగా మీరు తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చండి. ఉగాది రోజున ఇంకా కొత్త చాటలు, చీపుర కట్టలు ఇవి కూడా తెచ్చుకుంటూ ఉంటారండి. అలానే ఈ రోజున ఉప్పు, పప్పు, బియ్యం ఇలాంటివి కూడా ఎక్కువగా కొంటూ ఉంటారు. అలానే కొంతమంది అమ్మవారి పాదాలు అనేటివి కొంటూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారండి, అవి కూడా తెచ్చుకోవచ్చండి. ఈరోజు ఏదైనా కొన్ని కొత్త పుస్తకాలు అనేటివి చదువుతూ ఉంటారండి, అంటే పంచాంగము, అలానే మహాభారతము, అలానే భగవద్గీత ఇలాంటి పుస్తకాలు అనేటివి చదువుతూ ఉంటారండి. ఇవి మీరు ఇంటికి ఈరోజు తెచ్చుకొని పూజలో పెట్టుకొని తర్వాత మీరు చదివినా కూడా చాలా మంచిదండి. ఇదండి ఓవరాల్గా అయితే కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు, మంగళకరమైన వస్తువులు ఏవి తెచ్చుకోవాలో అవైతే నేను లిస్ట్ అయితే చెప్పానండి. ఒకవేళ మీకు ఉన్నంతలో ఇవి తెచ్చుకొని మీరు పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. ఓకే అండి, ఉగాది రోజున పూజా విధానం ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.